పాలకూర తాలింపు అండి. వాటికి కావాల్సింది కొన్ని ఎండుమిరగాయలండి, కొంచెం జీలకర్ర, ఉడికించిన మైసూర్ దాల్ పప్పు అండి, మైసూర్ దాల్ అండి ఇది. కొద్దిగా ఆయిల్, ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి. చాలా సింపుల్ అండి ఇది. ఇప్పుడు ఈ పాలకూర వేసేయాలండి. పాలకూరలో ఉప్పు వేయకండి, వాటర్ కూడా వేయద్దు. వాటర్ ఎక్కువనే వస్తుంది కాబట్టి వాటర్ వేయద్దండి. ఈ నానబెట్టి పెట్టుకున్న పప్పు అండి. పప్పు చల్లాలండి. పైన కొద్దిగా ఉడికించానండి గిన్నెలో. కుక్కర్లో పెట్టొద్దు, పప్పు మెత్తగా అయిపోద్ది. చూడండి పాలకూరలో ఎంత వాటర్ వచ్చిందో. దీనికి కలుపుకుంటూ ఉండాలండి. ఎండుమిరగాయలు వేసాము కాబట్టి కారం వేయద్దు, పచ్చిమిర్చి కూడా వేయొద్దండి. ఒకవేళ బాగా కారం తినేటోళ్ళు ఉంటే కొంచెం కారం వేసుకోండి. మామూలుగా కారం తినలేని వాళ్ళు అయితే ఎండుమిర్చి కారంతో సరిపోద్ది. ఈ కాడలు ఉంటాయి చూడండి, ఇవి కొద్దిగా ఉడకాలి. ఆకైతే ఉడికిపోతుంది కానీ తొందరగానే. పాలకూర పప్పు రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఇది అన్నంలో కలుపు తినొచ్చండి. చపాతీకి కూడా నంచుకోవచ్చు. నంచుకోవడానికి ఇష్టమైతే నంచుకోండి, లేదంటే అన్నంలోకే బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కర్రీ అండి ఇది. చూడండి, ఎక్కువ నూనెలు కానీ ఎక్కువ మసాలాలు కానీ ఏమీ వేయలేదండి నేను. ఇది హెల్దీ ఆకుకూర అండి, పాలకూర. ప్రతిరోజు ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి ఇంట్లో. అది మన కుటుంబానికి చాలా మంచిది. ఆకుకూర చేయడం చాలా ఇబ్బందే, దాన్ని కడిగి కోసి చెయ్యాలంటే చిరాకే, కానీ హెల్త్ కోసం చెయ్యాలి.